ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు ఇండియన్ బైక్ గేమ్ 3Dలో ఉండే చీట్ కోడ్స్ అండ్ అలాగే ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను. ముందుగా మనం అయితే ఒక ప్యాటర్న్ అయితే ఫాలో అవ్వాలి. అది ఎలాగంటే చూసారు కదా, ముందుగా 1111 అని కొట్టచ్చు, 2222 అని కొట్టిన ఒక కారు వేరే వెహికల్స్ అయితే వస్తాయి. 3333 కూడా వస్తుంది, 4444 అలా 55556677 అలాగైతే అవుతుంది. అలాగే ఇంకో ప్యాటర్న్ వచ్చేసి 1000 2000 3000 ఇది ఇంకో ప్యాటర్న్ గైస్. ఇంకా ఉండే కొన్ని చీట్ కోడ్స్ ఏమంటే 9129 అది ఏంటంటే మనకి ఇన్ఫినిటీ హెల్త్ అయితే ఇస్తుంది. దేనికంటే బిల్డింగ్ పై నుంచి పడినా మనకేమీ కాదు. ఇంకో చీట్ కోడ్ వచ్చేసి స్కై ఫాల్ అనమాట. ఈ స్కై ఫాల్ చీట్ కోడ్ అయితే ఇన్ఫినిటీ హెల్త్ వేసుకొని దూకాలి. ఎందుకంటే ఎంత పైనుంచి పడ్డామంటే మళ్ళీ చచ్చిపోతాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సిలిండర్స్ గైస్. సిలిండర్స్ రావడానికి 0 అయితే కొట్టాలి. పెద్ద సిలిండర్ రావడానికి 00 కొట్టాలి. స్కూటీ రావాలంటే 1 స్కూటీ రావడానికి 0000 గైస్. చూసారు కదా, స్కూటీ అయితే వస్తుంది. 5 zeros అని కొట్టామంటే మనం చచ్చిపోతాం గైస్. అదొక నెంబర్ ఉంది, 5 zeros కొడితే మనం చచ్చిపోతాము. ఇంకో నెంబర్ వచ్చేసి ఇదైతే కొత్తగా యాడ్ చేసిన నెంబర్. ఈ నెంబర్ వచ్చేసి 0101 గైస్. చూసారు కదా, ఒక మాన్స్టర్ ట్రక్ అయితే వచ్చింది, పోలీస్ మాన్స్టర్ ట్రక్ గైస్. అది చాలా బాగుంది. ఇంకో నెంబర్ వచ్చేసి 0300 ఇది కూడా ఒక మాన్స్టర్ ట్రక్కే. మనకి కొన్ని కార్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ కార్స్ యొక్క సేమ్ మోడల్ మాన్స్టర్ ట్రక్. మనకు ఒకవేళ డాగ్ కావాలంటే 600, ఒకవేళ హార్స్ కావాలంటే 200, డైనోసార్ కావాలంటే 52. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక కొత్త వ్యాన్ అయితే ఉంది. ఆ వ్యాన్ నెంబర్ వచ్చేసి 1212. చూసారు కదా. ఇంకోటి ఏంటంటే 09090 ఇది వచ్చేసి ఇంకో మాన్స్టర్ ట్రక్. నెక్స్ట్ ఇంకో నెంబర్స్ వచ్చేసి 6000కి అయితే మనకు ఒక బైక్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ బైక్ చాలా బాగుంటుంది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి మన పోలీస్ కార్ 100. ఇంకో పోలీస్ కార్ వచ్చేసి 101. నెక్స్ట్ మనకి ఒకవేళ జాంబీస్ కావాలంటే నెంబర్ వచ్చేసి 2030 గైస్. ఇప్పుడు వీళ్ళు మనుషులు ఉన్నారు కదా, ఈ మనుషుల బదులు మొత్తం ఊరంతా జాంబీలు అయితే వస్తారు గైస్. మనకైతే ఒక స్టార్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, పోలీస్ కార్ వేసుకొని ఎస్కేప్ అయిపోదాం. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు కొన్ని ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను. ఆ ట్రిక్స్ ఏంటంటే మనం స్టిక్కీ మ్యాన్గా మారచ్చు, అలాగే హెల్మెట్ని చేతిలో పట్టుకోవచ్చు. సారీ గైస్, హెల్మెట్ని చేతిలో పట్టుకోలేము. పోలీసులు అయితే ఫుల్గా వస్తున్నారు. నేనైతే పోలీస్ కార్ వేసుకొని పోలీసుల నుంచే తప్పించుకుంటున్నాను. మనకి ఇంకో ఆర్జిఎస్ టూల్ అనేది కొత్తగా వచ్చింది. అందులో ఏంటంటే మనం కొత్తగా విషయాలు చేయొచ్చు. బిల్డింగ్స్ కానీ ఆర్జిఎస్ టూల్తో చెట్లు తుప్పలు అవి కూడా తెప్పించవచ్చు ఫ్రెండ్స్.
ఈ పోలీస్ కార్ చాలా స్లోగా వెళ్తుంది ఫ్రెండ్స్, బోర్ పడుతుంది వెళ్తుంటే. ఈ ఒక స్టార్ అయితే ఇంకా తగ్గట్లేదు, ఎంతసేపు పడుతుందో మరి తగ్గడానికి. ఫ్రెండ్స్ స్టార్స్ అయితే పోయాయి. నేను ఈ బిల్డింగ్ పైకి ఎలాగొచ్చానా అనుకుంటున్నారేమో. దాని నెంబర్ వచ్చేసి 8000. ఈ నెంబర్కి అయితే హెలికాప్టర్ వస్తుంది. ఇంకో నెంబర్ ఉంది, దానికి 330 మినీ జెట్ ప్యాక్ 3320. పడిపోయాను. పెద్ద జెట్ ప్యాక్ నెంబర్ వచ్చేసి 320. నెక్స్ట్ మనకి స్టిక్కీ మ్యాన్గా మారాలి అనుకుంటే స్టిక్కీ బాంబ్స్ తీసుకొని ఇలా గచ్చు మీద వేయాలి గైస్. ఇలా గచ్చు మీద వేసి కొన్ని స్టిక్కీ బాంబ్స్ వేసాక కొన్ని స్టిక్కీ బాంబులు వేసాక మనం అయితే వాటి మధ్యలోకి వెళ్ళి నించుని వీటి మధ్యలోకి అయితే నించుని 1120 స్కైఫాల్ నెంబర్ అయితే నొక్కాలి. ఈ స్కైఫాల్ నెంబర్ నొక్కాక చూసారు కదా, డైరెక్ట్గా వెళ్ళి స్టిక్కీ బాంబ్స్ పడతాము. మనమైతే స్టిక్కీ బాంబ్స్ మీద సరిగ్గా నించోలేనట్లున్నాము. స్టిక్కీ బాంబ్స్ అక్కడ ఉంటే మనం ఇక్కడ పడ్డాము. ఈ స్టిక్కీ బాంబ్స్ మీద అయితే కరెక్ట్గా నించోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోన్ చేసామంటే కరెక్ట్గా పడతాము. ఇప్పుడు స్టిక్కీ బాంబ్స్ మీద అయితే మనం పడ్డాక స్టిక్కీ మ్యాన్గా అయితే మనం రూపాంతరం చెందుతాం. చూసారు కదా, స్టిక్కీ బాంబ్స్ అన్నీ మన బాడీకి అంటుకున్నాయి. ఇప్పుడు ఒకవేళ మీరు జెట్ ప్యాక్ ఎక్కారే అనుకోండి, ఎలాగో ఏటవుతుందో చూడండి. మన జెట్ ప్యాక్ అయితే అక్కడే ఉంది. ఈ జెట్ ప్యాక్ ఎక్కగానే భూచక్రంలో జుయి అని తిరిగేస్తుంది. నేను ఏమీ నొక్కట్లేదు. ఒకసారి ఎగరేయడానికి ట్రై చేద్దాం. ఎగిరాక చూసారు కదా ఫ్రెండ్స్, జెట్ ప్యాక్ కాదు కానీ మనం ఏం చేద్దామంటే ఒక మినీ బైక్ అయితే, ఒక కార్ అయితే ఎక్కుదాం. 4444. ఈ బైక్ అయితే ఎక్కుదాం. ఈ బైక్ ఎక్కాక చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా తిరిగిపోతుందో మొత్తం అంతా. ఇది స్టిక్కీ మ్యాన్ పవర్ గైస్. చూసారా, ఎక్కడికో వాటర్లోకి వెళ్ళి పడిపోతున్నాడు. ఇప్పుడు ఇక్కడ దూకేస్తాం అనుకోండి, అయిపోయింది గైస్. మనం ఇంకా బతకలేం, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి గైస్. మనం అయితే కొత్తగా స్టార్ట్ చేస్తాము, ఎందుకంటే ఇంకా ఎంతసేపు అయినా అది అలాగే ఉంటుంది, బతకలేము. ఇప్పుడు మనమైతే బిల్డింగ్స్ అయితే క్రియేట్ చేద్దాము. బిల్డింగ్స్ క్రియేట్ చేయడానికి ముందుగా ఆర్జిఎస్ టూల్లోకి వెళ్ళి ఇక్కడైతే మీరు B1 అని కొట్టాలి గైస్. చూసారు కదా, ఒక బిల్డింగ్ అయితే వచ్చేసింది. అలా B2 కూడా కొట్టాలి, ఇంకో బిల్డింగ్. ఇప్పుడు B6 వరకు ట్రై చేద్దాం. B6 కూడా ఉంది గైస్, అంటే B4 B5 అన్నీ ఉంటాయి. ఇప్పుడు B7 ట్రై చేద్దాం. వద్దు B9 ట్రై చేద్దాం. B9 కూడా ఉంది గైస్. B14 ట్రై చేద్దాం. B14 అయితే లేదు. B10 ఉంది. B11 కూడా లేదు, అంటే లాస్ట్ B10 వరకే. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ఇల్లులు కట్టాలనుకుంటే P1 చూసారు కదా, ప్రాప్స్ అనమాట. P అంటే P
P4. నెక్స్ట్ వచ్చేసి ట్రీస్ రావడానికి T1. అలాగే కింద పిచ్ రావాలంటే ఒకవేళ మీకు కింద గచ్చులా రావాలి అనుకుంటే దాని నెంబర్ వచ్చేసి P16 అని కొట్టాలి RGS టూల్లో. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి P18 కూడా అవుతుంది. P18 అయితే లేదు. P17 ట్రై చేద్దాం. P17 అయితే ఉంది. అంటే P16 P17 మాత్రమే ఉంది గైస్. చూసారు కదా మనం అయితే ఎన్ని బిల్డింగ్స్ అయితే స్పాన్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.